హైదరాబాద్ సిసిఎస్ లో సినీ నటి పూనం కౌర్ ఫిర్యాదు చేశారు. యూట్యూబ్ లో తనపై అసభ్యంగా వీడియోలు పెడుతూ 2 ఏళ్లుగా మానసిక వేదనకు గురి చేస్తున్నారని ఆమె పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. సుమారు 50 యూట్యూబ్ ఛానల్స్ పై ఫిర్యాదు చేశారని పూనం కౌర్ తెలిపారు. తన ఫిర్యాదుపై విచారణ జరిపి బాధ్యులపై సైబర్ క్రైమ్ పోలీసులు చర్యలు తీసుకుంటామని అన్నారని ఆమె చెప్పారు. కంప్లైంట్ చాలా రోజుల తర్వాత వచ్చి పెట్టాను. ఐ హోప్ ద యూట్యూబ్ లింక్స్ ఆన్ విచ్ మై నేమ్ ఇస్ దేర్ అది కొంచెం తీసేస్తే బాగుంటుంది. బట్ ఐ ఆల్సో హ్యావ్ అ రిక్వెస్ట్. వాట్ ఎవర్ ఐ వెంట్ త్రూ ఇన్ దీస్ లాస్ట్ 2 years ఇది ఏ అమ్మాయికి జరగకూడదు అని నేను రియల్లీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. Just because of your political agendas, and I request and I have full trust in the police department that it will take necessary action. అంటే ఎవరు I don't know, sir. They have to find out. The police department has to find out who has done it. అంటే ఎటువంటి రూమర్స్ మీ I మీద have వచ్చాయి? told whatever information it is. I told to the police department. I can't speak about it on this platform. అంటే పవన్ కళ్యాణ్ అగ్నిస్టార్ వాళ్ళ ఫ్యాన్స్ ఇచ్చారు. పోలీస్ డిపార్ట్మెంట్ డిసైడ్ చేస్తుంది, అప్పుడు వరకు వెయిట్ చేద్దామండి. Okay, 1 second. ఓకే. పోలీసులకు పూనం కౌర్ ఫిర్యాదులకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, హైదరాబాద్ సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనపైన ఉద్దేశపూర్వకంగా రాజకీయ ప్రయోజనాల కోసం కొన్ని యూట్యూబ్ ఛానల్స్తో కుమ్మక్కై తన వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా వీడియోలు పోస్ట్ చేస్తున్నారంటూ సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదులో ప్రధానంగా సుమారు 50 యూట్యూబ్ ఛానల్స్లో లింక్స్ పెడుతూ తనను మానసికంగా వేధిస్తున్నారంటూ అలాంటి ఛానల్స్ పైన కేవలం యూట్యూబ్ ఛానల్స్నే టార్గెట్ చేసుకొని తన వ్యక్తిత్వాన్ని దిగజార్చేలా వీడియో లింక్స్ పెడుతున్నారంటూ ఆమె ఫిర్యాదులో పేర్కొంది. గత 2 సంవత్సరాలుగా ఆమె పైన రకరకాల ఆరోపణలతో కూడిన వీడియోలను పోస్టు చేస్తున్నారంటూ ఆమె మీడియా ముఖంగా సైతం వెల్లడించింది. ముఖ్యంగా చూసుకుంటే కొందరు రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా, తనకు వేరే ఇతరులతో సంబంధాలు ఉన్నట్టుగా, అక్రమ సంబంధాలు ఉన్నట్టుగా కొన్ని వీడియో పోస్టింగ్లు పెట్టారంటూ ఆమె ఫిర్యాదులో పేర్కొంది. దీంతో ఆ 50 యూట్యూబ్ ఛానల్స్ పైన కఠిన చర్యలు తీసుకోవాలని, ఆ యూట్యూబ్ ఛానల్స్లో వీడియోలు పోస్ట్ చేస్తున్న వారిని గుర్తించి వెంటనే వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ పూనం కౌర్ ఫిర్యాదులో పేర్కొంది. ముఖ్యంగా చూస్తే గత 2 సంవత్సరాలుగా చూసుకున్నట్టయితే ఒక ప్రముఖ సినీ నటుడితో ఆమెకు సంబంధం ఉన్నట్టుగా సైతం వీడియోలు అనేక యూట్యూబ్ ఛానల్స్లో వచ్చిన దాఖలాలు ఉన్నాయి. కాబట్టి అలాగే ఇటీవల కాలంలో సైతం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎన్నికల దృష్ట్యా ఆమె పైన అనేక యూట్యూబ్ ఛానల్స్లో వీడియోలు పోస్ట్ చేస్తూనే ఉన్నారు. ఆ వీడియోల వల్ల తాను మానసికంగా కుంగిపోతున్నానంటూ పూనం కౌర్ ఇప్పటికే సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. గతంలో సైతం ఆమె మీడియా ముందుకు వచ్చి తనకు ఎలాంటి సంబంధాలు లేవు, తనను టార్గెట్ చేసుకొని రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నారంటూ పూనం కౌర్ ఇప్పటికే వెల్లడించిన పరిస్థితి. అయినప్పటికీ ఆమెకు సంబంధించిన వీడియోలు కానీ టెక్స్ట్ మెసేజ్ కానీ సోషల్ మీడియాలో పోస్ట్ అవుతూనే ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని తనపైన పోస్టు చేస్తున్న వారిని గుర్తించి వెంటనే వారిని కఠిన చర్యలు తీసుకోవాలంటూ సినీ నటి పూనం కౌర్ సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వీడియో జర్నలిస్టు మోహన్తో కలిసి రాము, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.